వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆకలితో ఉన్న వారికి ఒక పూట అన్నం పెట్టి చూడండి. యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డ్రైవర్ ను కొట్టిన పోలీసులు. అమ్మవారి మెడలో మంగళసూత్రం కొట్టేసిన గనుడు. శ్రీశైలంలో కన్నడ భక్తులకు అఖండ అన్నదానం. మంత్రాలయంలోని శ్రీమఠంలో ద్వాదశి పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో సుల్తానాబాద్ పట్టణంలో అనాథలు భిక్షాటన చేసే వారికి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన కొండి నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కొండి రమ్య శ్రీనివాస్ దంపతులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ, పుట్టినరోజు అంటే హంగులు ఆడంబరాలు చేయకుండా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు. అన్నదానం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎవరినైనా పిలిచి వజ్ర వైడూర్యాలు ఇచ్చినా తృప్తి ఉండదని, దీనికి సహకరిస్తూ వస్తున్న దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని తెలుపుతున్నామని అన్నారు. ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం మరియు సుల్తానాబాద్లో ఉన్నటువంటి రోడ్డు పక్కన నివసించే అనాథలు మరియు భిక్షాటన చేసే వారికి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లె గ్రామానికి చెందినటువంటి కొండి నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్న కొండి రమ్య శ్రీనివాస్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాబు నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని మేము మనసారా కోరుకుంటున్నాం. తను ప్రతి సంవత్సరం, అంటే మేము గత 5 సంవత్సరాల నుండి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం తన నాన్నగారు ఎట్లా దుబాయ్లో ఉన్నప్పటికీ మా చెల్లె రంగంపల్లి కాడ ఉంటుంది, మా దగ్గరి బంధువులు. ప్రతి సంవత్సరం అన్న మీరు అన్నదాన కార్యక్రమం చేయండి అని చెప్తుంటారు. ఆ బాబు నిశాంత్ మంచి ఉన్నత స్థానాలు చదివి వాళ్ళ నాన్న లెక్కనే విదేశాలకు వెళ్ళి మంచి ఉన్నత స్థానంలో ఉండి మన దేశానికి రానున్న రోజులలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి రమ్య శ్రీనివాస్ గారికి మరోసారి మేము అభినందన తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే అన్న రాదన్న, నాది బుధవారం. పట్టుకో పట్టుకో. కుక్కలు నువ్వేంటో తాను కుక్కలు మీకు వస్తలేదా? వస్తలే ఇక్కడ బడి ఉంటుందా ఇట్లా పిల్లలకు బడి ఉంటుంది, అందుకే ఇక ఫస్ట్ అన్నం నీకు తిను. అలా టిఫిన్లో తింటావా? అక్కడ తింటావా? మళ్ళీ మీరు రమేష్తో పట్టుకోపోతావా? అంటే కొడుకంటే అంత ప్రేమ ఎందుకు తల్లి నీకు? నువ్వు ఎండలో మొత్తం తిరుగు. మా తుమ్మరాజ్ కుమారు మాకు ఎల్లకాలంలో ఎంతో మాకు సాయం చేసిండు. అప్పట్లో ఎంతో ఘోరంగా కరోనా పరిస్థితి ఉన్నప్పుడు మమ్మల్ని అంతా ఘోరంగా మా వృద్ధులకు వికలాంగులకు అందరికీ సాయం చేసిండు. ఈరోజు ఆయన కూడా సంతోషంతో
మమ్మల్ని కాదాడుతున్నాడు. పాపం ఆయనే ఒక గొప్పవాడు తుమ్మ రాజకుమారు, ఆయన బీజేపీ లీడరు. ఆయన పెడతాడని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఆయన పాదాలకు వందనాలు చెప్తున్నాను. తీసుకో మా తమ్మ తీసుకో. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి పూజలు ఘనంగా జరిగాయి. శనివారం ద్వాదశి సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృత అభిషేకం, ఫల పుష్పాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంస్థాన పూజల్లో భాగంగా శ్రీ మూల రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని స్వర్ణ కవచాలు పుష్పాలతో అలంకరించారు. అంతకు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ముందు గ్రామదేవత శ్రీ ముంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. श्री ब्रह्मदेवराजिदा श्रीमन्मूलराम सुंदरदेवरो श्री ब्रह्मदेवचे पुत्रुडिन श्रीमन्मूलराम सुंदरदेवरो श्री ब्रह्मदेवराजिदा श्रीमन्मूलराम सुंदरमूर्ति देवीं शरणमहं प्रपद्ये सुदरसिकरसे नमः अग्ने त्वं वारयानं यो अस्मान् वस्तिभिरति दुर्गाणि विश्वा ऊश्च वृत्वे हुरानपृगे गवादो गायिनयायिनयो विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननारादविदादिव्रजे अग्ने अत्रिवन्मनसा गुणानोः अस्माकं भवद्विदादनूनाम् तदनादिदकुं सहमानमुग्रमग्निकुम्भुवेव परमा तदस्ताद् सनः परशतति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरिदाद् వేమూరు నియోజకవర్గం కొల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి బాపట్ల ఎంపీ మాట్లాడుతూ ప్రతి పేదవాడు చదువుకోవాలని ఉద్దేశంతో నాడు నేడు చేయూత ఆసరా ఇలా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి అందించారు. 2014 నుండి 2019 వరకు ఉన్న పార్టీ 600 హామీల్లో ఏ ఒక్క హామీ అమలు పరచలేదు. ఈ రోజు పేదవాళ్ళకి పెన్షన్, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే రాష్ట్రం అప్లపాలు అయిపోతుందని చెప్తున్నారు. 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నారు. రాష్ట్రం అప్లపాలు అయిపోతుందని చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పడం నమ్మే పరిస్థితి లేదన్నారు. నన్ను ఎంపీ అభ్యర్థిగా మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అశోక్ బాబును గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చామని ఓట్లు అడగడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇద్దరిని గెలిపించాలని కోరారు. అదే విధంగా ఆసరా చేయూత అనే పథకాలు ఇచ్చి మహిళలను ఆదుకున్న విధానం మనందరం కూడా చూసాం. రైతు భరోసా, ఆర్బిక కేంద్రాలు ఇవన్నీ కూడా ఏ నాడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇన్ని పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పేదవాడి పిల్లాడు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా చదువుకోవాలి, బాగుండాలనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి గొప్ప పాలన చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు 2014 నుంచి 19 దాకా అవకాశం వచ్చినప్పటికీ కూడా ఒక్క పని చేయకపోగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఇవాళ ప్రతి పేదవాడి పిల్లాడు కూడా చదువుకుంటా ఉంటే, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తా ఉంటే, అదే విధంగా మరి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్తా ఉన్నారు. కానీ ఇదే సంపాదన ఎంతకంటే ఎక్కువ అప్పులు తెచ్చి మరి గతంలో 14 నుంచి 19 దాకా ఏమీ చేయలేకపోయారు కదా గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి మళ్ళీ నాకు ఓటు వేయండి, మీ ఇంట్లో మేలు జరుగుతాయని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయమని అడిగే దమ్ము ఎవరు కానీ రాష్ట్రం మొత్తం మీద ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఒక్కసారి గమనించండి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు నాతో పాటు సమానంగా ఉండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందు నిమిత్తమే ఇవాళ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఒకే ఒక మాట అంటా ఉన్నాడు, మీకు నమ్మి మీరు అవకాశం ఇచ్చారు, మీకు ఈ 5 సంవత్సరాల్లో మేలు జరిగింది, మీ ఇంట్లో ఏదో రూపంలో మేలు జరిగితేనే ఓటేయమని అడుగుతా ఉన్నాడు.
కానీ ఏనాడు కూడా పేద ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు వచ్చి మరి ఇన్ని పథకాలు ఇస్తా ఉంటే రాష్ట్రం అప్పుల పాలైపోద్ది, శ్రీలంక అయిపోద్దని మాట్లాడాడు. కానీ ఇవాళ వచ్చి మళ్ళీ ఇవే పథకాలు కాదు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని రావన్నాడు. కానీ ఇది నమ్మే పరిస్థితి ఉందా అంటే నమ్మే పరిస్థితి లేదు. జనాలు కూడా నమ్మమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీల్లో కనీసం 10% హామీలు నెరవేర్చినా ఆయన మాటకి విలువ ఉండేది. ఏ నాడు కూడా మనల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మనల్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేసిన వాళ్ళని దేవులతో పోలుస్తూ రాష్ట్ర పైన దేవుడు కిందన్న ప్రజల ఆశీస్సులే నాకు కావాలి తప్ప ఎవరితో నేను పొత్తుకు వెళ్ళను, వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేసే ఆలోచన నాకు లేదు. నా పొత్తు ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ప్రజలతోనే. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీవిస్తేనే మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తానే తప్ప లేకపోతే ఏ ఒక్కరి సంఖ్య ఎక్కువ ఎవరినో సంఖ్య వేసుకొని తిరగాల్సిన అవసరం నాకు లేదని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా మరి ఢీ కొట్టే దమ్ము లేక ఇవాళ రకరకాల పార్టీలను కలుపుకొని వస్తా ఉన్నారు. ఇదే వ్యక్తులు గతంలో 2014లో ఇదే వ్యక్తులు హామీ హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు, విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మాట్లాడింది. ఏ ఒక్కటన్నా నెరవేర్చిందంటే నెరవేర్చలేదు. పైగా ఇవాళ మళ్ళీ ఏ మాత్రం బిడియం పడకుండా ఇవాళ వీళ్ళందరూ కలిసి మరొకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ప్రజలారా గమనించండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఏనాడు కూడా మన పేద పిల్లవాడు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మరి మాట్లాడిన సందర్భాల్లో 4 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మరి ప్రతి పేదవాడు కూడా బాగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతూ ఉంటే అది ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు పిల్లలు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన సందర్భం. 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అంతకు ముందు వారు కానీ ఎవరి వల్ల ఇది సాధ్యం కాలేదు. అది సాధ్యమైందల్లా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి, పేదరికం పోవాలని ఒక యాగంలాగా పనిచేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ తారతమ్యాలు లేవు, ఎక్కడ పార్టీలు లేవు, ఎక్కడ కుల వివక్ష లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉన్నది ఒకటే, ఆయనకు ఉన్నదల్లా ఈ రాష్ట్ర ప్రజల పైన ప్రేమ. వాళ్ళని ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ ప్రేమను చొరగొని వాళ్ళందరి జీవితాలు వెలుగులు నింపాలని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి ఎక్కడో వదిలేసినప్పటికి కూడా సరి చేసుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న ప్రతి పిల్లవాడు కూడా దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు కూడా మరి చంద్రబాబు నాయుడు చెప్పే పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పోటీ పడే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి అశోక్ అన్న గురించి చెప్తాను. వరకుంటి అశోక్ అన్న మరి ఇవాళ ఇక్కడ ఏమూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తామన్నాడు. మీ ఊరికి వచ్చి ఆయన ఒకే ఒక మాట, మీ ఊరికి వచ్చి ఏమన్నాడంటే జగనన్న పిలిచి అన్నా నువ్వు వేమూరు నియోజకవర్గానికి వెళ్ళాలంటే సరే అన్నా అని చెప్పి ఎవరైనా ఇల్లు ఆఫీసు అన్ని సెటప్ చేసుకొని వస్తారు. కానీ అన్నాలా రాలా, నాకు ఉన్న పదంగా అక్కడికి వెళ్తాను, ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటాను అవసరమైతే, కాబట్టి నేను అక్కడే ఉండాలి, అక్కడే ఉండి ఆ ప్రజలతోనే ఉంటానని చెప్పి ఉన్న పలంగా బయలుదేరిచిన వ్యక్తి వరకుంటి అశోక్ బాబు అన్న. అదేవిధంగా మరి గత నాయకులు కానీ ఇక్కడ టీడీపీలో చూస్తే ఎవరో కూడా మనతో ఉన్నవాళ్ళు లేరు, మరి ఇక ఎంపీగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలో పోటీ చేస్తా ఉన్న వ్యక్తుల గురించి మీరు అందరూ కూడా చూశారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యంట. మరి రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాలు